అందరికీ నమస్కారం. నిన్న జగన్ రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే అతని గొంతులో భయం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తనకి అతి సన్నిహితులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయ్ భాను లాంటి వాళ్ళు కూడా తన పార్టీని వదిలి పారిపోతుంటే నేను ఏమైపోతానో, నా పార్టీ ఏమైపోతుందో, కార్యకర్తలు కూడా నన్ను వదిలిపోతున్నారా అనే భయం నిన్న తన మాటల్లో జగన్ రెడ్డిని చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు మనకు కనబడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ మాట్లాడుతున్నాడు. మరి గత 5 ఏళ్లు తన పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం పాలు చేశాడు. రాష్ట్ర ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. ప్రతిపక్ష నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాడు. పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయించాడు. మహిళా రైతుల్ని ఈడ్చి కొట్టించాడు. బాబాయ్ గొడ్డలి పోటు, ఇవన్నీ కూడా మనం జగన్ రెడ్డి 1.0లో మనం చూసాం. దానికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి గోబ గుయ్యమనిపించేలాగా నా వెంట్రుకు కూడా పేకలేరు అన్న జగన్ రెడ్డికి 11 ఉంచి కూర్చోబెట్టారు. ఈరోజు అలాంటి జగన్ రెడ్డి 2.0 అంటుంటే జగన్ రెడ్డి 1.0లో విధ్వంసం చూసిన రాష్ట్ర ప్రజలు ఇక 2.0లో విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోలేనంత పిచ్చోళ్ళు కాదు ఈరోజు మన రాష్ట్ర ప్రజలు. ఇంకొకటి, విలువలు, విశ్వసనీయత, చీటింగ్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు విలువలు, విశ్వసనీయత ఇలాంటి మంచి పదాలని వాడటానికి కనీసం అర్హత కూడా లేదు జగన్ రెడ్డి నీకు. ఎందుకంటే కనీసం కుటుంబ విలువలు కూడా లేని నువ్వు ఇంత మంచి మంచి పదాలు మాట్లాడుతుంటే ఈరోజు వినటానికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ తల్లిని చీటింగ్ చేసావు, నీ చెల్లిని చీటింగ్ చేసావు, నీ బాబాయ్ కూతుర్ని చీటింగ్ చేసావు. ఈరోజు నీ సొంత చెల్లె రోడ్డెక్కి మా అన్న పెద్ద మోసగాడు, పెద్ద చీటర్ అంటూ గొంతు చించుకుని అరుస్తూ చెప్తుంది. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజల్ని చీటింగ్ చేసావు. పోలవరం నిర్వాసితుల్ని R&R ప్యాకేజ్ 10 లక్షలు ఇస్తానని చెప్పి వాళ్ళని చీటింగ్ చేసావు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని చీటింగ్ చేసావు. ఉద్యోగస్తుల్ని చీటింగ్ చేసావు. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటూ స్టూడెంట్స్ని చీటింగ్ చేసావు. మహిళా సాధికారత అంటూ 5 ఏళ్ళు రాష్ట్రంలో మద్యం ఏరులై పారించి మహిళలు తాళిబొట్లు తెగేలాగా చేసి మహిళలను చీటింగ్ చేసావు. ఎవరిని నువ్వు చీటింగ్ చెయ్యింది? అసలు ఎవరిని వదిలిపెట్టావని నువ్వు మోసం చేయకుండా? అలాంటి నువ్వు ఈరోజు విలువలు, విశ్వసనీయత, చీటింగ్ అంటూ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు నీ మాటలు వినడానికి. ఇలాంటి మంచి పదాలు వాడేటప్పుడు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకుని మాట్లాడు జగన్ రెడ్డి. లేదు నేను ఇలాగే మాట్లాడతానంటావా? రాష్ట్ర ప్రజలు ఏమీ పిచ్చోళ్ళు కాదు. నీ మాటల్ని అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళు అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరూ లేరు. నీ 1.0 విధ్వంసాన్ని చూసిన వాళ్ళు 2.0 ఏ రేంజ్లో విధ్వంసం ఉంటుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటూ నువ్వు వెళితే రేపు ఆ ఉన్న 11 కూడా పీకి కూర్చోబెడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జగన్ రెడ్డికి తను అధికారంలో ఉన్న 5 ఏళ్లు గుర్తురాని విద్యార్థులు ఇప్పుడు అధికారం పోగానే సడన్గా గుర్తొచ్చేసారా? 5 సంవత్సరాలు నీ హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలకు కాకుండా విద్యార్థులకు తల్లిదండ్రులు అన్నావు. అది కూడా వేయకుండా 4,271 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజుని బకాయిలు పెట్టి విద్యార్థుల్ని నానా తిప్పలు పెట్టావు. రోడ్డెక్కి మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వెయ్యండి బాబు అని అడిగిన విద్యార్థులపైన నిర్దాక్షిణ్యంగా లాఠీ ఛార్జీలు చేయించావు. నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వెయ్యక విద్యార్థులకి సర్టిఫికెట్లు రాకుండా చేసావు. నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టడానికి అప్పులు చేసి అప్పుల పాలైపోయారు. నీ హయాంలో 2023 డిసెంబర్లో నెల్లూరు జిల్లాలో కావలిలో నర్సింగ్ కళాశాల దాదాపు 30 మంది నర్సింగ్ విద్యార్థుల్ని బయటికి పంపించేసింది నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వెయ్యక. చిత్తూరు జిల్లాలో ఒక ప్రముఖ కళాశాలలో 57,000 ఫీజు బకాయి ఉందని చెప్పి నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయక ఒక స్టూడెంట్కి కాలేజ్ యాజమాన్యం లీగల్ నోటీస్ పంపించింది స్టూడెంట్కి. నీ హయాంలో 2022లో శ్రీకాకుళానికి చెందిన ఒక యువతి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పోలీస్ స్టేషన్ ఎదుటే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. ఇవన్నీ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే జగన్ రెడ్డి. ఇవన్నీ కొన్ని మాత్రమే ఇప్పుడు మేము మీకు వివరిస్తున్నాం. ఇలాంటివి కొన్ని వందలు జరిగినాయి నీ 5 ఏళ్ల హయాంలో. మరి అప్పుడు ఎప్పుడూ గుర్తురాని స్టూడెంట్స్ నీకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చేసారా? నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన బకాయిల వల్ల ఈరోజు పిల్లలు పాస్ అయినా కూడా కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉంచేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 లక్షల మంది విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇప్పించింది కూటమి ప్రభుత్వం.
నువ్వు పెట్టిన బకాయిలు, నువ్వు 4,271 కోట్ల రూపాయల ఫీజుని బకాయిలు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ నువ్వు వెళ్ళిపోతే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలలలోనే 788 కోట్ల ఫీజుని బకాయిని చెల్లించింది. నీ బాకీ ఇదంతా కూడా. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విద్యారంగంలో విద్య విషయంలో ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా, విద్యా వ్యవస్థలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకోకుండా విద్య విషయంలో ఎన్నో కొత్త సంస్కరణలను తీసుకొస్తూ ఈరోజు విద్యార్థులకి నువ్వు పెట్టిన బాకీలన్నీ తీరుస్తూ వాళ్ళు చక్కని ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా వాళ్ళకి మంచి వాతావరణాన్ని కల్పిస్తే, ఈరోజు నువ్వు దాన్ని చెడగొట్టడానికి వచ్చేసి విద్యార్థులతో రాజకీయాలు చేసేసి విషం చిమ్మేసి వెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నావు జగన్ రెడ్డి. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా కూడా నువ్వు పాలన చేసిన 5 ఏళ్లలో నువ్వు విద్యార్థులకు చేసిన ద్రోహాన్ని వాళ్ళు ఇంకా మర్చిపోలేదని గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. అందరికీ నమస్కారం. వాట్సాప్ గవర్నెన్స్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి విధంగా ఏ ప్రభుత్వము చెయ్యని పని, బటన్ నొక్కితే ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చే విధంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించారు మన నారా లోకేష్ గారు. ఆయన యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలు కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఆనాటి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ప్రజలు ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరగటం చూసిన ఆయన దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు ఆయన చేసిన ఆలోచన, ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఇది. బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే సినిమా టికెట్లు వస్తున్నాయి, బటన్ నొక్కితే ప్రభుత్వం ఎందుకు రాదు అని ఆలోచన చేసి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు తిరగకుండానే ప్రభుత్వమే మన చేతిలోకి వచ్చే విధంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన ఉండాలనేది మన లోకేష్ గారి ఉద్దేశం. 9552300009 ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రభుత్వం యొక్క 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేస్తూ మొదటి విడతలో 161 సేవల్ని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక ముందు రోజుల్లో రెండో విడతగా 360 సేవల్ని ఇంకా ప్రారంభించనున్నారు రెండో విడతలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. కాబట్టి అందరూ నోట్ చేసుకోండి. అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009. ఈ వాట్సాప్ ద్వారా ప్రభుత్వాన్నే మన చేతిలోకి వచ్చేలాగా చేసినటువంటి నారా లోకేష్ అన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన చేసిన ఆలోచనకి లోకేష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ లోకేష్ అన్న.